మహాశివరాత్రి రోజు నాడు ఈ జిల్లా సమావేశం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాం. దానికి ముఖ్య అతిథులుగా మేనంపల్లి హనుమంతరావు గారు, మాజీ ఎమ్మెల్యే గారు, సుధీర్ రెడ్డి గారు, హరివర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా మన రుద్రాపూర్ నియోజకవర్గం నుంచి, ఉప్పులపల్లి నియోజకవర్గం నుంచి అందరు నాయకులు కూడా, ఈ పార్లమెంట్ సంబంధించిన నాయకులందరూ కూడా రావడం జరిగింది. రేపటి ప్రోగ్రాం ఇది మేడ్చల్ నియోజకవర్గంలో ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రానికి పెద్ద ఎత్తున జనాన్ని సమకరించామని చెప్పి పెద్ద ఎత్తున జనాన్ని సమకరించుకొని పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. దానికి శంఖారావంగా రాష్ట్ర ప్రభుత్వం 90 రోజులు అయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 4 గ్యారంటీలు ప్రకటించి మరి ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్లాలనే ఉద్దేశంతో రేపు సాయంత్రం రాబోతుండు. దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా ఈ పార్లమెంటుకు సంబంధించినటువంటి పోటీ చేసిన నాయకులు, జిల్లా నాయకులు, 2 మాజీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మరి దానితో పాటు కొన్ని విషయాలు మనం వింటా ఉన్నాం. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి చేరికల కోసం దొంగసాటుగా రాత్రో పోయి గడపకాడ నిలబడితే ఎవరిని కూడా బయటికి పంపరు. ఇంటికి పోయి నా వ్యక్తి ఒక బుచ్చగాడు ఇంటికి కూడా నిలబడితే ఆ బుచ్చ వేషో ఉంటే వేస్తాం, లేకుంటే లేదు పోయి రేపు ఇస్తామని చెప్తాం. అట్లా దొంగసాటుగా తిరుగుతున్నటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. ఎవ్వరు కూడా కార్యకర్తలు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈడ ఉన్నటువంటి నాయకులందరం ఏకమై పార్టీలోకి రమ్మంటేనే రావాలి తప్ప లేదనుకుంటే ఇక మా పెద్దలు చాలా విషయాలు మాట్లాడతారు. కనుక నేను ఒకటే రేపు విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ మనం గెలుస్తాం. ఎవరు ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని లక్షలు పెట్టినా, ఏ